మనకేలా ఎస్ 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 చెప్పండి, కన్క్లూజన్ వైపు వెళ్దాం. ఇప్పుడు ఏదైతే అంటే ఇప్పుడు పరుష పదజాలం అన్న దాన్ని టీవీ డిబేట్లలోనే యాక్సెప్ట్ చేయని పరిస్థితుల్లో ప్రజలు ఉన్న నేపథ్యంలో అట్లాంటిది బహిరంగ సభల్లోనూ ప్రచార సభల్లోనూ అలాంటి వర్డ్స్ వాడడం ద్వారా ప్రజల్లో ఎంతో కొంత దాని మీద నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే అవకాశం లేదంటారా? అది ఓట్లపైన ప్రభావం చూపే అవకాశం లేదంటారా? ఖచ్చితంగా ఉంటుంది. నాకు ఒక అవకాశం ఎస్ ఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇంకొకళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ కాలంలో వాళ్ళ భాష ఎట్లా ఉందో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ భాష ఎట్లా ఉంది, వాళ్ళ మంత్రుల భాష ఎట్లా ఉంది, ఎవరు తీసుకొచ్చారు, తర్వాత ముఖ్యమంత్రులే పక్కన ఉన్నటువంటి ప్రత్యర్థుల మీద ఎలాంటి భాష, వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద వాళ్ళ కుటుంబాల మీద ఎలాంటి భాష ఎవరు తీసుకొచ్చారు, ఇవన్నీ కూడా చూస్తా ఉన్నారు. ఇది ఒక అంశం. నిన్న ఇప్పుడు రవిచంద్ర గారు చెప్పినట్టు నిన్న అక్కడ ఏదైతే ప్రొద్దుటూరులో జరిగిన మీటింగు, ఆ ప్రొద్దుటూరులో జగన్మోహన్ రెడ్డి కుట్రే ఉందని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే కేవలం నిజంగా అతను అభివృద్ధి చేస్తుంటే, నిజంగా బిల్డింగ్లు కట్టుంటే, నిజంగా ఆసరాలు ఇచ్చుంటే, నిజంగా అమ్మవారు ఇస్తానన్నది ఇచ్చుంటే, నిజంగా మద్యపానం చేస్తానన్నది చేస్తుంటే, నిజంగా అమరావతి ఇక్కడే ఉంటుందన్నది ఉండి ఉంటే అదే మాట్లాడేవాడు, అదే అన్ని లీడ్ తీసుకునేది. కానీ అవేమీ చెయ్యలేదు కాబట్టి వాటిని పక్కదారి పట్టించాలంటే ఆ రోజు అధికారంలోకి రావడానికి మేము తప్పి పక్కన ఎత్తిరేసాం. 12 నిమిషాలు ప్రత్యర్థుల ఆరోపణలకి సమాధానం చెప్పారు. గంట 5 నిమిషాలు మేము చేసిన అభివృద్ధి గురించి చెప్పామన్నారు కదా ఇప్పుడు వైసీపీ నాయకులు చెప్తున్నారు. మాటలన్నీ నేను విన్నాను. ఈ రోజు కూడా ఆ రోజు చంపినటువంటి అతనికి తెలుసు, చంపడానికి గురైనటువంటి మా చిన్నానికి తెలుసు, ఆ దేవుడికి తెలుసు. అంటే ఇక చట్టాలు లేదు, ఇక రాజ్యాంగం లేదు, కోర్టులు లేవు, వాళ్ళు తేల్చలేదు కాబట్టి నెంబర్ వన్ మరి సునీత గారి ఆవేదన ఏం కావాలి? ఆమె ఉత్తమ భాష మాట్లాడుతున్నా, ఆమెను మేము ప్రోత్సహిస్తున్నామని చెబితే, ఆ రోజు చంపేమని చెబితే ఓట్లు నేర్చుకోవాలి, అధికారంలోకి రావాలి. ఈ రోజు ఆమెను మేము అంటే ఇక్కడ మేబీ అంటే ఇది సందర్భం కాదు, కానీ నాకు జస్ట్ ఒక పాయింట్, చంపాను అని ఒప్పుకున్న దస్తగిరి ఏమో బెయిల్ మీద బయట ఉండడానికి ఓకే, చంపారో లేదో అనుమానం ఉన్న వ్యక్తులు మాత్రం జైల్లో ఉండాలని చెప్పి పోరాడుతున్నారు కాబట్టే కదా చాలా మందిలో అనుమానం వస్తుంది. ఇదేంటి అసలు ఎటువైపు వెళ్తోంది ఇష్యూ ఎటువైపు వెళ్తోంది అన్నది. జ్యుడిషియల్ వ్యవస్థలో అప్రూవల్ గా మారినటువంటి వాళ్ళకి కూడా కొన్ని చట్టరీత్యా ఇవి ఉన్నాయి. అతను చంపాను కానీ ఎవరు చెబితే చంపాను, ఎందుకు చంపాను, ఎంపీసే చంపాను, ఆ చంపమన్న వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళు దేనికోసం చంపించారు, అది కదా డిస్కసిబుల్ ఇక్కడ అంటే మేబీ సరే డిస్కషన్ డిబేట్ అవుతుంది. జస్ట్ ఒక పాయింట్ దాన్ని క్లోజ్ చేయండి. ఎందుకంటే అతను చెప్పింది కూడా నేను డైరెక్ట్గా ఎవరితో భాస్కర్ రెడ్డితోనో లేకపోతే అవినాష్ రెడ్డితో నేను మాట్లాడాను చెప్పట్లేదు, వాళ్ళు ఎవరో మాట్లాడామని చెప్పారని కాబట్టి నేను విన్నానని చెప్పేసి అంతా ఏమంటారు ఇన్యాక్టివ్ వాయిస్లో చెప్తున్నారు కాబట్టి అక్కడ కొన్ని అనుమానాలు వచ్చాయి. ఏం లేదు, దాని కొద్దిగా ఆ డిస్కషన్ నుంచి మనము మన పాయింట్లోకి వచ్చేద్దాము. మీరు చెప్పండి, ప్రజలు ఈ ప్రచారాల ఈ హోర్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఓటింగ్ ని ప్రజలు ఎలా చూసే అవకాశం ఉందంటారు? దాంతో కన్క్లూడ్ చేద్దాం. ప్రజల్లో విపరీతమైన చైతన్యం వచ్చిందండి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఉన్నాయో అవి నెరవేర్చేదా లేదా, నెరవేర్చేదని అబద్ధాలు చెప్తున్నాడా, నిజమా కాదా, మళ్ళీ వచ్చే విధ్వంసం జరిగిద్దా అభివృద్ధి జరిగిద్దా అనే దగ్గర ప్రజలు ఒక క్లియర్ అవగాహన వచ్చేసారు. వాటి నుంచి తప్పించడం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రజలు వాటి నుంచి తప్పిపడేటువంటి పరిస్థితి లేదు. ప్రజలకి ఎవరు ఏంటి అనేది ఒక అవగాహన వచ్చింది. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధపడ్డారు. విధ్వంసులతో ఓటుకు వెళ్లాలని చూస్తా ఉన్నారు. ఎలక్షన్లు కూడా అరాచకాలతో నడపాలని చూస్తా ఉన్నారు. వాటిని నడపనీయకుండా చేయాల్సినటువంటి బాధ్యత రాజ్యాంగ వ్యవస్థ అయినటువంటి ఎన్నికల కమిషన్ దానికోసం మేము చెప్తా ఉన్నాం. ఎన్నికల కమిషన్ ని సక్రమంగా పనిచేయనివ్వండి. ఈ రోజు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా కట్టైన ఉంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా డబ్బులు వస్తూ ఉంటారు. కంక్లూడ్ చేసేద్దాం. టైం ఎక్సీడ్ అవుతుంది, టైం కన్స్ట్రెయిన్ ఉంది కొద్దిగా.